అంటే బేసిక్గా అసలు మీరు సినిమా అన్న తర్వాత మీ దాంట్లోని ఇప్పుడు ఇందులో కూడా బాగా ఇమోషనల్గా వెళ్తుంది. దాంట్లో రాము ఆ తోటలోని పంట పొలంలో కూర్చుంటే ఆ అమ్మాయి వెనకాల నుంచి కర్ర పట్టుకుని వస్తుంది, ఆ సీన్ ఉంది, బెత్తం పట్టుకుని వస్తుంది కదా. అంటే మనం ఆ సీన్ ఎక్స్పెక్ట్ చేయం అసలు యాక్చువల్గా. అప్పటి వరకు నడిచింది ఇమోషనల్ బ్లాక్ వేరు పట్మని ఒక లైట్ రేన్గా ఒక సీన్ స్టార్ట్ అవుతుంది. అవునండి. మీకు అసలు ఎంటర్టైన్మెంటా, యాక్షనా, ఇమోషనా, ఫ్యామిలీ డ్రామావా, సెంటిమెంటా, ఏదంటే మీకు ఎక్కువ ఇష్టం అండి? ఓకే, డైరెక్టర్గా మీరు అన్నీ చూపించాలి, అది వేరే విషయం. ఇప్పుడు మీరు అడిగింది అక్కడికి వద్దామంట ఒకసారి. ఏది ఒక్కసారిగా ఎమోషనల్గా వెళుతూ హీరోయిన్ ఫట్మని ఒక చిన్న కర్ర పట్టుకొని నన్ను కిడ్నాప్ చేసి తీసుకొస్తావరా, నువ్వు వస్తుంది, వచ్చి ఇక్కడ హ్యాపీగా కాఫీ తాగుతున్నావా, చెప్తాను ఈ సంగతిని, కర్ర తీసుకొని వస్తుంది కదండి, అదే కదా మీరు చెప్తాను. అవును. అంత ఎమోషనల్లో వెళుతూ ఎందుకు మధ్యలో బ్రేక్ చేస్తామంటారండి? వాళ్ళిద్దరూ ఇక క్లైమాక్స్, ఇక లీడ్ టు క్లైమాక్స్ వెళ్ళబోతుంది. సాంగ్ తర్వాత ఇంకా క్లైమాక్స్ వెళ్తున్నాం. సో వెళ్ళేటప్పుడు వీళ్ళకున్న పేరేంటండి? ఆ అమ్మాయి నిన్నగాక మొన్న చేసిన సినిమా ఏంటి, ధమాకా అనే సినిమా చేసింది. ఆ అమ్మాయికి వచ్చిన పేరేంటి? బాగా చేసింది ఈ కాదు, డాన్స్ బాగా చేసింది, ఎనర్జెటిక్గా చేస్తుంది అని. రామ్ కూడా ఆల్రెడీ ఎనర్జెటిక్ హీరో అని చెప్పి మీకు తెలియందే కాదు, అది అంతా యూనివర్సల్. సో వాళ్ళిద్దరినీ పెట్టుకొని నేను మామూలుగా వదిలేస్తే బాగోదండి. ఏదో నీ చుట్టూ ఫస్ట్ హాఫ్లో ఒక్క సాంగే వాళ్ళిద్దరి మధ్యలో ఉంది కాంబినేషన్. సో మామూలుగా వదిలేస్తే కాదు, ఇద్దరు ఎనర్జీ పర్సన్స్ మాట్లాడుకోవాల్సి వస్తే ఎలా ఉంటుంది ఛాలెంజ్. ఆ ఛాలెంజ్ ఇది చేసి కోనసీమలో కూర్చోబెట్టి అది తీయడం జరిగిందండి. ఎందుకంటే ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఎనర్జీని బ్యాలెన్స్ చేయడం కోసం వచ్చింది. నాకు ఇక్కడ బోర్ కొడుతుంది, మ్యూజిక్ కావాలి, అది కూడా మామూలు మ్యూజిక్ పనికిరాదు. అలా కాదు, బీట్లో ఇది ఉండాలి, దీనిలో ఇది ఉండాలి, దీనిలో అని పక్కన ఉండాలి, ఊపితే 2 షర్ట్లు ఊగాలి, నీ దమ్ము ఉందా, దమ్మ చూస్తావా పద అంటే డడ సాంగ్ మీద ఓపెన్ చేస్తాం సార్. అది ఒక ఎనర్జీ బ్యాలెన్సింగ్ అండి. అంతే, ఎనర్జీ బ్యాలెన్సింగ్. క్లైమాక్స్లోకి క్లైమాక్స్ వెళ్ళబోయే ముందు ఒక మంచి హై ఇచ్చి అక్కడి నుంచి ఇక క్లైమాక్స్ అంటే ఎవరు వెనక తిరిగి చూడటానికి కూడా కుదరదు. అవును, అంత స్పీడ్ ఉంటుంది. తర్వాత మీరు సినిమాల్లోని అంటే ఇది ప్రూవ్డ్ రికార్డ్ అనుకోండి, జగతి బాబుని తీసుకొచ్చి అతను ఎన్నోసార్లు చెప్పాడు, అవును నా కెరీర్కి టర్ను అసలు నేను అప్పటికన్నా ఇప్పుడు ఎక్కువ సంపాదిస్తున్నాను కూడా చెప్పాడు కొన్ని ఇంటర్వ్యూస్లో. అసలు మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయండి? ఎక్కడో అంటే మరుగున పడిపోయారని నేను అన్న కానీ, బట్ లైమ్ లైట్లో ఉన్న ఆర్టిస్టులు అయితే మాత్రం కారు. అవునండి. ఇప్పుడు సపోజ్ సార్ ఇందులో దగ్గుబాటి రాజా గారు ఉన్నారు. అద్దా నేను అసలు తన గురించి అడుగుదా. అలాగే మన గౌతమి గారు ఉన్నారు. అవును. ఏం లేదు సార్, హీరో గారికి ఒక హీరోకి ఒక ఫాదర్, ఒక క్షత్రియాస్ ఫ్యామిలీ కావాలి. సో ఒక షార్ప్ నోస్, ఒక మంచి ఫోర్ హెడ్, ఆ మాటకు విలువ, మనిషిని చూస్తే ఒక సాఫ్ట్నెస్. ఆ సాఫ్ట్గా ఉన్నవాడే తన ఫ్రెండ్ కోసం, అంటే ఒక బిజినెస్ టైక్వాన్, ఏ కల్మషం లేకుండా అతని కూతురు పెళ్ళికైనా వచ్చి మామూలుగా తనతో పాటు ఉంటూ తన ఇది పెంచినవాడు. అరే నా పిల్లల పెళ్ళి నీ చేతుల మీదుగా జరగాలరా అని అంటే, నా కొడుకున్నాడరా, వాడు ఉంటే అన్నీ జరిగిపోతాయి అని చెప్పి నేను నీ కూతురు పెళ్ళి చేస్తాను అని మాటిచ్చినవాడు, అక్కడి నుంచి వెళ్ళిన మరుక్షణం ఒక భయంకరమైన సిచ్యువేషన్లో ఇరుక్కుపోయి ఉరిశిక్ష పడి డాటర్ దీనిలోకి వెళ్ళిపోయి వైఫ్ సూసైడ్ చేసుకొని ఇన్ని అయిపోయి ఉన్నప్పుడు ఒక సామాన్యుడు లెగిస్తే థియేటర్ ఒక్కసారిగా అలా చూడాలి అని అంటే ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా చేస్తారని చేయరని కాదు, ఒక కొత్త లుక్తో ఉండే ఒక యాంబియన్స్ సపోర్ట్ వేరేగా ఉంటుందండి. సాదాగా ఉండాలి మనిషి, ఇమేజ్ క్యారీ చేయకూడదు. అప్పటి వరకు మామూలుగా ఉండి అతను లెగిస్తే ఇంకోలా ఉండాలి. సో దగ్గుబాటి రాజా గారు ఎక్కడ తగిలారంటే నాకు అక్కడ తగిలారు. ఫస్ట్ నుంచి ఆయన చాలా సాఫ్ట్ సినిమాలు. అవును. అలాంటి ఆయన ఒక్కసారి లేచి కొడుకును పిలిచి నువ్వు పో, చచ్చిపో, నాకు ఇబ్బంది లేదు, కానీ వాడిని గెలిపించే చచ్చిపోవాలి. నా బిడ్డ బాగుండాలని ఆశీర్వదించాడు వాడు, నా బిడ్డలు బాగున్నారు, వాడి బిడ్డలు బాగుండాలని నేను ఆశీర్వదించా, మరి ఉండాలిగా, చెయ్యి అంటే కొడుకు ఏం చేశాడనేది సినిమా అండి. ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఏంటంటే ఇది పలకాలి అని అంటే ఒక కొత్త దీని నుంచి ఉంటే ఆడియన్ ఫీల్ అయ్యే ఒక కొత్తదనానికను, ఒక ఫ్రెష్ లుక్ కను, మామూలుగా ఉండేదానికి వేరేగా ఉంటుందండి. అదే నటించి ఒప్పించాలి. ఇక్కడ ఏం లే, అతను స్క్రీన్ మీదకి రాగానే కొత్తగా ఉంది, దాన్ని లేపుతామండి. ఇక మనకేం కావాలో దాన్ని చేసుకుంటూ వెళ్తాం సార్. మీ సౌకర్యం కోసం మీరు
లేదండి, ప్రేక్షకులకి ఫ్రెష్నెస్ ఇవ్వడం కోసం. ఓకే. నాట్ చేసే సౌకర్యం అండి. సౌకర్యం అయితే నాకు సీనియర్సే, ఇక్కడ వాళ్ళే కరెక్ట్ అండి. ఓకే. సీనియర్సే కరెక్ట్ అండి. నా సౌకర్యంగా నాకు చాలా హార్డ్ ఉంటుందండి అది. ఆయన అలాంటి క్యారెక్టర్ చేయలే, అది రాదు. ఎన్ని టేకులు చేశానో నాకు తెలుసు, బట్ నన్ను ఫాలో అవుతారు. సో ఆ ఎక్కువ expression టేక్లు మొత్తం నాదేనండి. దగ్గుపాటి రాజా టేక్లు ఎక్కువ అయ్యాయి. అలానే కదా సార్, ఉంటాయి కదండి. ఉంటాయి. ఆయన ఫ్రెష్ ఇప్పటివరకు ఎప్పుడు హై చేయలే. అవును. ఆయన చెప్పాడు, సార్ ఈ నాయన డైలాగులు అని అడిగాడు. నాకు ఇన్ని డైలాగులు ఉన్నాయా అని. లేదు 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 సార్, మీరు చేస్తారు, బ్రహ్మాండంగా చేస్తారు, మీరు డైలాగ్ చూసుకొని రండి, చెప్తాను ఎదురుగా, నేను ఉంటానని చెప్పి ఆ మాడ్యులేషన్ అంతా చెప్తే వెంటనే పట్టుకుంటారండి. అవును. ఆల్రెడీ ఆర్టిస్ట్ పట్టుకుంటారు. ఏం అడుగుతున్నాడో అర్థం అవ్వాలండి వాళ్ళకి. నేనేం అడుగుతున్నానో వాళ్ళకి అర్థం అవ్వాలి. మీకేం కావాలన్నది మీరు అడుగుతున్నారు. అది వాళ్ళకి అర్థమయ్యేలా నేను చెప్పగలను. సో అందుకని అసలు మీరు ఓకే, ఇవాళ దగ్గుపాటి రాజా అన్నది పక్కన పెడితే అసలు జగపతి బాబుని ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్లోని జగపతి బాబు గారు వచ్చేసేసండి, ఆయన చక్కటి శోభన్ బాబు గారు లాగా మంచి ఫ్యామిలీ హీరో, ఇద్దరు అమ్మాయిలు హీరో. ఆయనలోంచి ఒక కొత్త కోణం వస్తేనే కదా సార్ ఎప్పుడైనా కొత్తదనం బయటకు వచ్చేది. రిస్క్ అనిపించలేదండి? రిస్కే ఉంది సార్. ఆయన ఆర్టిస్ట్ చేయగలడు, నేను ఆ డైరెక్టర్ని చేయించుకోగలను. బా, ఏమి డేరింగ్ సార్ మీకు, నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు తను శుభలగ్నం అని ఇలాంటి సినిమాలు, ఒక ఇద్దరు హీరోయిన్లు మధ్యలో హీరో, పూర్వం మన సోహన్ బాబు గారి కైండ్, నాగేశ్వరరావు కైండ్, ఆయన తీసుకొచ్చి సడన్గా మీరు హీరోయిన్ విలన్ చేసి పారేస్తే అసలు అఫ్ కోర్స్ అతని కెరీర్కి బాగా హెల్ప్ అయ్యింది. మనం ఎక్కడెక్కడి నుంచో ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటున్నాం సార్. అసలు కారణం చెప్తానండి. ఎక్కడెక్కడి నుంచి ఎవరెవరినో తెచ్చుకొని పెట్టుకుంటాం సార్. మన దగ్గర ఉన్నారు సార్ ఆణిముత్యాలు, ముందు మనల్ని తయారు చేసుకున్నాం. లేనప్పుడు కొన్ని తప్పదు. ఇప్పుడు మళ్ళీ నేను ఒక 10 సినిమాలు నాకు కంటిన్యూ చేయాలంటే కూడా జగపతి బాబు గారికి కుదరదు. 3 సినిమాలు అప్పుడు కంటిన్యూ చేసాం. అవును. మళ్ళీ రొటీన్ అయిపోద్ది నాకు. సో ఇప్పుడు నాకు కొత్త ఫ్రేమ్ రావాలి. మళ్ళీ నాకు శ్రీకాంత్ గారిని తెచ్చాం. మళ్ళీ నేను ఇప్పుడు ఇంకేదో కొత్తది ఎతకాలి. సో ఎప్పటికప్పుడే మనం ప్రేక్షకుడు థియేటర్లో అలా చూస్తూ ఉంటేనండి, సీన్ కొత్తగా ఉండడం కాదు, ఫ్రేమ్ కూడా కొత్తగా ఉండాలి. అవునండి. ఇందులో నిజంగా అదే సోషల్ మీడియా వాళ్ళు లేకపోతే చూస్తున్న ఆడియన్స్ ఏంటి అసలు బోయపాటి గారిని కూర్చోపెట్టి ఇందాక నుంచి అసలు అలా కొడుతున్నాడు ఈయన యాంకరు అని చెప్పి నాకు కామెంట్లు పెట్టినా కూడా నేనేం ఫీల్ అవ్వను. కానీ బట్ నిజాలు ఇవి. మీరు తీసిన సినిమాలో నేను కాదు, ఇందాక థియేటర్లో ఆ తల్లి తండ్రి గురించి అని చెప్పి రామ్ చెప్పే డైలాగులకి థియేటర్లో జనాలు ఏలలు చప్పట్లు కొట్టారండి. టు మై అట్టర్ సర్ప్రైజ్. అంటే జనాల్లో తల్లిదండ్రుల పట్ల, ఆ వ్యవస్థ పట్ల ఇంత గౌరవం ఉందా అంటే అది మనం చూపించకపోవడం తప్పు, కానీ చూపిస్తే రిసీవ్ చేసుకుంటాం. అది సార్ మెయిన్, అది సార్ మనం చూపించకపోవడం వల్ల ఎవరు ఇప్పుడు మాట్లాడలేదు. కానీ సార్ మీరే చెప్పారు, నేను నా వైఫ్తో పాటు అలా కూర్చుంటే థియేటర్లో ఆ సీన్ అవగానే చప్పట్లు కొట్టారు అన్నారు. అంటే ప్రతి ఒక్కళ్ళలోనూ అది ఉందండి. దాన్ని మనం టచ్ చేసామే తప్ప మనం కొత్తగా క్రియేట్ చేసింది కాదు. సో సార్ మన ఇండియన్ బ్లడ్, మన ఆలోచన ధోరణి, మన సోల్, మనం ఎంత డెవలప్ అయినా సరే సార్, మన తల్లి తండ్రి, అక్కే, చెల్లి, తమ్ముడు, మన బ్లడ్ థిక్నెస్ పోదు సార్. అవును. మన అందుకనే ఇప్పటికీ మన ధర్మం ఇప్పటికే నిలబడింది అందుకనే సార్.